ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం 829వ నామం ప్రతిష్ఠ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం ప్రతిష్ఠాయై నమః అని చెప్పుకోవాలి. అధిష్ఠితమైనది, ప్రతిష్ఠితమైనది, ఒక చోట స్థిరంగా ఉండునది, ఇట్లా చెప్పుకున్నా ఈ ప్రతిష్ఠ అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. తాను సృష్టించిన జగతికి తానే ఆధారమై ఉన్న తల్లి. ఇక్కడ ప్రతిష్ఠ అంటే ఆధార వస్తువు అని చెప్పారు. ఈ ఆధారమే ఎప్పుడైనా నిలబడుతుంది. ఆధారం మీద ఉన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కెరటాలకి సముద్రం ఆధారం. సముద్రం కదలదు, కెరటాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సముద్రం అలాగే ఉంటుంది. అది ప్రతిష్ఠ. సర్వ జగతికి అధిష్టానంగా ఉన్న తల్లి ఎవర్రా అంటే లలితా పరమేశ్వరి. పరిణామశీలమై ప్రపంచమంతా కూడా అమ్మ కెరటాల వంటిది. ఈ కెరటాలు సముద్రం నందు ఉన్నట్లే ఈ సృష్టి మొత్తం కూడా అమ్మ దగ్గరే ఉంది. అమ్మే ప్రతిష్ఠ. కెరటాలు సముద్రమే ప్రకటిస్తుంది. అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా అమ్మ యొక్క ప్రకటనమే. అమ్మ సృష్టించిందే, మళ్ళా ఆ సృష్టించిన దానికి ఏదైతే ఉందో దానికి ఆవిడే ఆధార వస్తువు అయ్యింది. ఇది ప్రతిష్ఠ. స్వే మహిమ్నిస్థితా ప్రతిష్ఠితా. తన మహిమయందు తానే ప్రతిష్టమైనటువంటి తల్లి, తానే ప్రతిష్టమైనటువంటి బ్రహ్మము అని దీనికి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిష్ఠాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.